Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. ఆమె విదేశాలకు వెళ్ళింది. ఆమె విదేశాలకు వెళ్ళింది. ఇంగ్లీష్లో షీ హ్యాస్ గాన్ అబ్రాడ్. షీ హ్యాస్ గాన్ అబ్రాడ్ అని అంటాం. ద నెక్స్ట్ వన్. నేను మీ పక్కన కూర్చోవచ్చా? నేను మీ పక్కన కూర్చోవచ్చా? ఇంగ్లీష్లో మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ? మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ. మీ పక్కన. నెక్స్ట్ టు యూ. కూర్చోవచ్చా? మే ఐ సిట్ అని అడగవచ్చు. ద నెక్స్ట్ వన్. అవసరమైతే నేను వస్తాను. అవసరమైతే నేను వస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ. ఐ విల్ కమ్. నేను వస్తాను. అవసరమైతే ఇఫ్ నెససరీ. నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఏదైనా చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ టు యూస్ చేస్తాం. ఐ హ్యాడ్ టు సీ మూవీస్. సినిమాలు చూడాల్సి వచ్చింది. ద నెక్స్ట్ వన్. నేను సినిమా చూడగలిగాను. నేను సినిమా చూడగలిగాను. ఇంగ్లీష్లో ఐ కుడ్ సీ మూవీ. ఐ కుడ్ సీ మూవీ అని అంటాం. ద నెక్స్ట్ వన్. నేను సినిమా చూశాను. నేను సినిమా చూశాను. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ సా మూవీ. ఐ సా మూవీ. ఆర్ ఐ డిడ్ సీ మూవీ. ఐ డిడ్ సీ మూవీ. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్. అది నాకు కనిపించడం లేదు. అది నాకు కనిపించడం లేదు. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? దట్ ఈజ్ నాట్ అపియరింగ్. దట్ ఈజ్ నాట్ అపియరింగ్ అని అంటాం. ద నెక్స్ట్ వన్. ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళదు. ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. షీ డజంట్ గో టు కాలేజ్ అంటే ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళదు. ద నెక్స్ట్ వన్. నేను అతని గురించి చాలా విన్నాను. నేను అతని గురించి చాలా విన్నాను. దీని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ హ్యావ్ హియర్డ్ మచ్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హియర్డ్ మచ్ అబౌట్ హిమ్ అంటే నేను చాలా విన్నానని చెప్పడానికి ఐ హ్యావ్ హియర్డ్ మచ్. అతని గురించి అబౌట్ హిమ్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్. మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా? మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా? ఇంగ్లీష్లో షుడ్ వి గో అవుట్ నౌ. షుడ్ వి గో అవుట్ నౌ. ద నెక్స్ట్ వన్. మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? హ్యాజ్ ఎనీబడీ థ్రెటెండ్ యూ? హ్యాజ్ ఎనీబడీ థ్రెటెండ్ యూ. హ్యాజ్ ఎనీబడీ అంటే ఎనీబడీ ఎవరైనా. థ్రెటెండ్ యూ బెదిరించారా. ద నెక్స్ట్ వన్. నేను చెప్పిన పనిని ఎవరైనా చేశారా? నేను చెప్పిన పనిని ఎవరైనా చేశారా? ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి? హ్యాజ్ ఎనీవన్ డన్ ద వర్క్ దట్ ఐ టోల్డ్. హ్యాజ్ ఎనీవన్ డన్ ద వర్క్ దట్ ఐ టోల్డ్. ఈ విధంగా అడగవచ్చు. హ్యాజ్ ఎనీవన్ డన్ అంటే ఎవరైనా చేశారా? ద వర్క్ దట్ ఐ టోల్డ్ నేను చెప్పిన పనిని. ద వర్క్ దట్ ఐ టోల్డ్. ద నెక్స్ట్ వన్. నేను నిన్న బుక్ ఎవరికి ఇచ్చాను? నేను నిన్న బుక్ ఎవరికి ఇచ్చాను? ఇంగ్లీష్లో హూమ్ డిడ్ ఐ గివ్ బుక్ ఎస్టర్డే. హూమ్ డిడ్ ఐ గివ్ బుక్ ఎస్టర్డే. హూమ్ డిడ్ ఐ గివ్ అంటే నేను ఎవరికి ఇచ్చాను. నిన్న ఎస్టర్డే. ద నెక్స్ట్ వన్. నువ్వు నిన్న ఇక్కడ ఎవరిని చూసావు? నువ్వు నిన్న ఇక్కడ ఎవరిని చూసావు? ఇంగ్లీష్లో హూమ్ డిడ్ యూ సీ హియర్ ఎస్టర్డే. హూమ్ డిడ్ యూ సీ హియర్ ఎస్టర్డే. ఎవరిని చూసావు? హూమ్ డిడ్ యూ సీ ఇక్కడ, హియర్ నిన్న, ఎస్టర్డే. ద నెక్స్ట్ వన్. ఈరోజు ఎవరికైనా పరీక్ష ఉందా? ఈరోజు ఎవరికైనా పరీక్ష ఉందా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో డస్ ఎనీవన్ హ్యావ్ ఎగ్జామ్ టుడే. డస్ ఎనీవన్ హ్యావ్ ఎగ్జామ్ టుడే. ఈ విధంగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్. అతని గురించి ఎవరికైనా ఏమన్నా సమాచారం ఉందా? అతని గురించి ఎవరికైనా ఏమన్నా సమాచారం ఉందా? ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. ఈ విధంగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్.
అతను ఏమన్నాడో నీకు అర్థమైందా? అతను ఏమన్నాడో నీకు అర్థమైందా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డిడ్ యూ అండర్‌స్టాండ్ వాట్ హి సెడ్? డిడ్ యూ అండర్‌స్టాండ్ వాట్ హి సెడ్? డిడ్ యూ అండర్‌స్టాండ్ అంటే మీకు అర్థమైందా? అతను ఏమన్నాడు? వాట్ హి సెడ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు నా చెయ్యి పట్టుకున్నావు? నువ్వు ఎందుకు నా చెయ్యి పట్టుకున్నావు? ఇంగ్లీష్‌లో వై ఆర్ యూ హోల్డింగ్ మై హ్యాండ్? వై ఆర్ యూ హోల్డింగ్ మై హ్యాండ్? పట్టుకోవడాన్ని హోల్డింగ్ అని అంటాం. ఎందుకు పట్టుకున్నావు? వై ఆర్ యూ హోల్డింగ్ మై హ్యాండ్? సీ ద నెక్స్ట్ వన్. నేను ఆమెను మొదటిసారి చూశాను. నేను ఆమెను మొదటిసారి చూశాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ సా హెర్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఐ సా హెర్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ అంటే మొదటిసారి. నేను ఆమెను చూశాను. ఐ సా హెర్. సీ ద నెక్స్ట్ వన్. అతడు పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లీష్‌లో హీ డిసైడెడ్ టు వర్క్. హీ డిసైడెడ్ టు వర్క్. డిసైడెడ్. డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడం. టు వర్క్ పని చేయడానికి. సీ ద నెక్స్ట్ వన్. అతను ఆమెతో మాట్లాడేందుకు ఇష్టపడతాడు. అతను ఆమెతో మాట్లాడేందుకు ఇష్టపడతాడు. ఇంగ్లీష్‌లో హీ లవ్స్ టు టాక్ టు హెర్. హీ లవ్స్ టు టాక్ టు హెర్. హీ లవ్స్ టు టాక్ అంటే అతను ఇష్టపడతాడు. మాట్లాడడానికి ఇష్టపడతాడు. సీ ద నెక్స్ట్ వన్. అతను నిన్ను చూడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. అతను నిన్ను చూడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఇంగ్లీష్‌లో హీ ఈజ్ ఎక్సైటెడ్ టు సీ యూ. హీ ఈజ్ ఎక్సైటెడ్ టు సీ యూ అంటే హీ ఈజ్ ఎక్సైటెడ్ అంటే అతను ఉత్సాహంగా ఉన్నాడు. నిన్ను చూడడానికి టు సీ యూ అని యూజ్ చేస్తాం. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ డిసైడెడ్ టు వాక్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే. షీ డిసైడెడ్ టు వాక్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే అంటే షీ డిసైడెడ్ ఆమె నిర్ణయించుకుంది నడవాలని టు వాక్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే ప్రతిరోజు. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా? డు ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోను. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా? డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్? సీ ద నెక్స్ట్ వన్. అతన్ని ఆమె తన మొబైల్ రిపేర్ చేయమని అడిగింది. అతన్ని ఆమె తన మొబైల్ రిపేర్ చేయమని అడిగింది. ఈ సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ రిక్వెస్టెడ్ హిమ్ టు రిపేర్ హెర్ మొబైల్. షీ రిక్వెస్టెడ్ హిమ్ టు రిపేర్ హెర్ మొబైల్ అంటే అతన్ని ఆమె అడిగింది అని చెప్పడానికి షీ రిక్వెస్టెడ్ హిమ్ తన మొబైల్ రిపేర్ చేయమని. టు రిపేర్ హెర్ మొబైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.